ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శివనామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉద్భవించిన రోజు అని ఒక రకంగా ఇలా అనేక ప్రచురణలో ఉన్న కథలు అనేది ప్రచురణలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ వేద పండితుడు ఆయన శివరాత్రి అంటే అసలు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ రోజున ఒంగోలు కేశవస్వామిపేటలో వేయించేసున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయంలో ప్రధాన అర్చకుని శంకరమంచి రామకృష్ణ నా పేరు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో పాంచానిక దీక్షాపూర్వకంగా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ పరదేవత హోమం, రుద్ర హోమాలు గత 3 రోజుల నుంచి చేశాము. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం, భస్మాభిషేకం, చందనాభిషేకం కార్యక్రమాలు జరిగినాయి. అలాగనే ఈ రోజున రాత్రి 9 గంటల నుండి తెల్లవారి ఉదయం 5 గంటల దాకా లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జనం తండోపతండాలుగా భక్తులు వస్తారు. ఈ చాలా విశేషంగా కార్యక్రమం జరుగుతుంది. భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అలాగనే రాత్రి 9 గంటలకి గణపతి పూజతో మహాన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమం చిట్ట చివరి శివ కళ్యాణంతో ముగుస్తుంది. సుమారుగా ఉదయం 5 గంటలు అవుతుంది. అలాగనే సోమవారం ఉదయం మళ్ళీ ప్రాతకాలంలో 7 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాద్రాభిషేకం జరుగుతుంది. అలాగనే సాయంత్రం 6 గంటల నుండి నరనంది వాహనం మీద నగరోత్సవం చాలా దివ్యంగా విశేష విచిత్ర వేషధారణతోటి, విశేష పుష్పాలంకారాలతోటి, అలాగనే కోలాటాలతోటి, వివిధ వాయిద్యాలతోటి కూడా నగరోత్సవం జరుగుతుంది. ఈ సోమవారం సాయంత్రం ఈ 5 రోజుల కార్యక్రమం ఆ ఉత్సవంతో పూర్తవుతాయి. కనుక భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకొని, ఈ మహాశివరాత్రి అంటేనే జన్మకో శివరాత్రి అని వేదం చెబుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ శివరాత్రి పూట మాత్రం తప్పనిసరిగా శివదర్శనం చేసుకొని పంచాక్షరి మంత్రం జపం చేసుకొని ఆ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటే తరిస్తారని ఆ శివపురాణం చెబుతుంది. కనుక ఈ విశేషమైనటువంటి పర్వదినాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఈ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. స్వామి, ఇప్పుడు శివరాత్రి అంటే అసలు దీనికి సంబంధించిన విశిష్టత, దీని కథ. శివరాత్రి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, మామూలుగా ప్రతి మాసానికి శివరాత్రి వస్తుందండి. ప్రతి మాసానికి వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. అమావాస్య తిథికి ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు మాస శివరాత్రి ప్రతి నెల. అలాగే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ చతుర్దశిని, మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి రోజునే స్వామివారు స్ఫటికాకృతితోటి విశేషమైనటువంటి జ్వాలతోటి లింగాకారంగా ఉద్భవించాడనేటువంటిది శివపురాణం చెబుతుంది. అందుకనే ఈ శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కార్యక్రమం చేస్తే 100 రెట్లు ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అందుకని శివరాత్రి, రాత్రి కాలం విశేషమైంది కాబట్టి శివరాత్రి అంత విశిష్టత పొందింది. శివుడి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి భక్తుల కోరికల్ని అనుగ్రహిస్తాడనే నమ్మకంతో ఈ శివరాత్రి అనేది భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం.